గుడ్ మార్నింగ్. A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఏపీడిఎస్సి 2025 నిరుద్యోగ అభ్యర్థులందరికీ నమస్కారం అండి. అందరూ చాలా బాగా ప్రిపేర్ అవుతున్నాను అనుకుంటున్నాను. అయితే ఈ కాలంలో అందరికీ ఒక సమస్య ఏంటంటే టెన్షన్. మాకు ఈ ఎగ్జామ్లో గుర్తుంటున్నాయా లేదా అనేటటువంటి టెన్షన్ చాలా ఎక్కువ మందికి అనిపిస్తూ ఉంటుంది. ఏం భయపడద్దు, మీకు అన్నీ గుర్తుంటాయి. యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా చదివుంటే టెన్షన్ రాదు. ఏదో కొంత వెల్తిగా ఉంటే టెన్షన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మీరందరూ కూడా చాలా కాలం నుంచి, ఒక సంవత్సరం కాలం నుంచి మేము సిలబస్ తక్కువగా లేదు, చాలా ఎక్కువగా ఉంది SAPE సిలబస్సు, మీరు ఇప్పటి నుంచే మేలుకోండని గత జూన్ జూలై నుంచి చెప్పాను. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, అంటే దిగితే కానీ లోతు తెలియదు కదండి ఎవరికైనా సరే. ఇప్పుడు అందరూ కూడా ఇంత సిలబస్ ఇచ్చాడేంటి అని వేరు వేరు ఇన్స్టిట్యూషన్ నుంచి చాలా కాల్స్ వస్తున్నాయండి. చాలా దెబ్బ అయిపోయామని అనొద్దు, ఎందుకంటే ఆ సమయం ఇప్పుడు కాదు. సో మీరు ఎక్కడికైతే వెళ్ళారో వాళ్ళు పూర్తిగా చెప్పపోయినప్పటికీ మనమంటూ ఒక డిగ్రీ తర్వాత స్టూడెంట్స్ కాబట్టి ఆల్రెడీ ఒక 2 ప్రిపరేషన్స్, అది కానిస్టేబుల్స్ కావచ్చు, పోటీ పరీక్షలకు మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటారు. కాబట్టి మీకు మీరు రిలైజ్ చేసుకుని ఇప్పుడు మనం ఏం చేయగలం అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకొని, చాలా ఇంటికి దూరంగా అవ్వచ్చు, అలాగే ఇన్స్టిట్యూషన్కి దూరంగా అవ్వచ్చు, తీసుకొని చాలా జాగ్రత్తగా చదవగలిగితే ఇప్పటికైనా జాబ్ వస్తుంది. ఏదో యూట్యూబ్లో మాటలు విని చాలామంది మోసపోయారని చాలా కాల్స్ వస్తున్నాయి. అది మీ విధేయత, అది మీకు ఎంత వయసు వచ్చినా కొలిది మరి చెప్పలేం. మన డిపార్ట్మెంట్లో అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎలా ఉందనంటే, ఎవరు ఏది చెప్తే అది నిజం అనుకుంటున్నారు. ఈ డిఎస్సిలో మీరు నిలబడరా అనేటటువంటి విషయము మా ఇన్స్టిట్యూషన్ తరపున ఎవరు నిలబడతారనేటటువంటి విషయం తేలిపోతుంది. అదైతే నిజం. ఏదో తెలంగాణలో జరిగినటువంటి సిచ్యువేషన్ని కాదు కదా మన ఆంధ్ర ప్రజలు. తెలంగాణలో ఏదో అయిపోయింది, వాళ్ళని ఏదో తెచ్చి చాలా అవి ఇవి చెప్పి యూట్యూబ్లోనే చాలా చాకచక్యంగా మాటలు నమ్మించి మీ అందరికీ అయితే ఒక విషయాన్ని క్రియేట్ చేసి, లేని విషయాన్ని ఒక విషయాన్ని క్రియేట్ చేసి ఆ విధంగా జరిగింది. ఈ దెబ్బతో, ఈ ఎగ్జామ్తో ఎవరు అనేది నిజాయితీ పరులు అనేది తెలిసిపోతుంది. తర్వాత మీరు చాలా చక్కగా ఉన్న విషయాన్ని, ప్రింటెడ్ మెటీరియల్ని మీరు చదవగలిగితే 1-2 సార్లు చదవండి. ఈ క్షణంలో, ఈ సమయంలో మీకు ఎలాగనిపిస్తుందనంటే, మాకేమీ గుర్తుండడం లేదని అనిపిస్తుంది. మీరు బాధపడద్దు, అలాగనే అనిపిస్తుంది. నేను చదివినప్పుడు కూడా అలాగే అనిపించింది. కానీ ఎగ్జామ్స్లో మీకు గుర్తుకొస్తాయి. తర్వాత ఒక విషయం ఏంటంటే, టెస్టులు పెడతాం. ప్రీవియస్ పేపర్లకి అనాలిసిస్ చేసుకుని టెస్టులు పెడుతున్నాను. ఒక 2-3 డేస్లో అది కూడా విడుదల చేస్తాను. దాన్ని మీరు క్లియర్గా చేయగలిగితే మీ ర్యాంక్ ఎక్కడ ఉంటుందో మీకు అర్థమైపోతుంది. ఇంచుమించుగా మా యాప్ అందరూ కూడా స్టేట్ మొత్తంలో ఉంది, మ్యాక్సిమం స్టేట్ మొత్తంలో ఉంది. దాన్ని మీరు ఏ ర్యాంక్లో ఉంటారనే విషయము ఇంకో 3-4 డేస్లో, 2-3 డేస్లో ఆల్రెడీ మా పిల్లలకి టెస్టులు పెట్టడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మా యాప్లో ఉన్నాయి. ప్రతి టాపిక్ వైజు టెస్టులు ఉన్నాయి. మీరు
యాప్ కొనుక్కున్నా సరే, లేకపోయినా టెస్ట్ సిరీస్ కొన్నా సరే మీకు అందుబాటులో ఉంటాయి. రేపొద్దున 2-3 డేస్లో మేము ఒక ఫ్రీ టెస్ట్ అనేది యాజ్ పర్ సిలబస్ ప్రకారం సిలబస్ మొత్తం కవర్ చేస్తూ ఒక టెస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. అందరూ కూడాను హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కోరుకునేది మా A-to-Z ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున జాబ్ సాధిస్తారని, ఖచ్చితంగా జాబ్లోకి వస్తారని. మీ అవసరం మాకుంది, ఎందుకంటే మా డిపార్ట్మెంట్లోకి మీ అవసరం ఉంది కాబట్టి మీరు హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా జాబ్ వస్తుందని మేము నమ్ముతున్నాం. ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా.